హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. పిఠాపురంలో మరోసారి అలిగారు వర్మ గారు. ఒక కార్యక్రమంలో స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నగా ఉంది. పవన్ కళ్యాణ్ ఫోటో చాలా పెద్దగా ఉంది. ఇది నాకు కాదు, మా పార్టీకి, మా నాయకుడికి జరిగిన ఘోర అవమానం అని చెప్పి అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, అసలు స్టేజ్ ఎక్కనంటే ఎక్కనని చెప్పి ఆయన చాలా తీవ్రంగా గొడవ పడ్డారు. దాంతోపాటుగా మీ తప్పేం లేదు, నేను మిమ్మల్ని ఏమంటలేదు, దీని వెనక్కి ఎవరు నడిపిస్తున్నారో నాకంతా తెలుసు, ఎవడుండి నడిపిస్తున్నాడో కూడా నాకు తెలుసు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి కొన్ని తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వర్మ గారు. దాంతోపాటు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఆ పార్టీ కార్పొరేటర్లో వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళని ఏం జరుగుతుందో మీరు చూసుకోనవసరం లేదా, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఆ మాత్రం చూసుకోవద్దా అని చెప్పి వాళ్ళని కూడా కొంత గట్టిగా సీరియస్ అయ్యారు. ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. వర్మ సీరియస్ అవ్వడం ఇది మొదటిసారి అంటే కాదు, చాలాసార్లు సీరియస్ అయ్యారు. రీసెంట్గా ఈ మధ్యకాలంలో కూడా ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. కష్టపడి గెలిచిన వారికే గౌరవం ఉంటుంది, ఈజీగా గెలిచేసిన వాళ్ళు అని చెప్పి అలాంటి అర్థం వచ్చేలా ఒక వీడియో పెట్టారు. దాని గురించి అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తర్వాత ఆయన ఆ ట్విట్టర్ అకౌంట్ నాదే, కానీ ఆ ట్విట్టర్ అకౌంట్ని నేను మెయింటైన్ చేయట్లేదు, 3 ఏళ్ళ నుంచి ఒక కంపెనీకి ఇచ్చేసాను, వాళ్ళు పెట్టారు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, తర్వాత ఆ వీడియో డిలీట్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు వర్మ గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, రాష్ట్రం మొత్తం మీద టీడీపీ అధికారంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పిఠాపురంలో మాత్రం జనసేన హవానే నడుస్తుంది. కనీసం వీళ్ళు ప్రభుత్వ ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు. ఎక్కడన్నా ఏదన్నా ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటే, లేకపోతే కూటమికి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా, పార్టీకి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెద్దగా ఉండాలి, తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి, ఆ తర్వాత స్థానిక నాయకుల ఫోటో ఉండాలి. ఇది ప్రోటోకాల్ కదా. అలాంటి ప్రోటోకాల్ని పక్కన పెట్టి కేవలం మీరే సుప్రీం లీడర్గా, మీకు మీరే సుప్రీంగా అనుకుంటూ ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా పెడతాం ఏంటి? ఇది కేవలం వాంటెడ్గా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం పిఠాపురంలో పూర్తిగా జనసేన ఆధ్వర్యంలోకి వచ్చేసింది, జనసేన ఆధీనంలోకి వచ్చేసింది. ఇక్కడ టీడీపీని పూర్తిగా సైడ్ చేసే విధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాడు. ఇది ఆయన వాదన. మనందరికీ తెలిసిన విషయం, దాదాపు పిఠాపురంలో 72,000 మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఎవరు అనుకున్నా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఖచ్చితంగా 100కి 1000% వర్మ గారి సపోర్ట్ ఉంది. ఆయన ఆ సమయంలో విపరీతంగా ప్రచారం చేశారు, ఎటువంటి స్వార్థం లేకుండా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమయంలో హామీ ఇచ్చారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారిని మేము మర్చిపోం, ఆయన ఖచ్చితంగా ఆయనకి పై స్థాయి కల్పిస్తాము, అట్లీస్ట్ ఆయనకి ఎమ్మెల్సీ అన్న ఇచ్చి మేము సత్కరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక్కసారి అంటే ఆయనకి చెప్పిన ఎటువంటి హామీ నెరవేర్చలేదు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. అంటే ఒకవేళ ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలోనే 2 పవర్ సెంటర్లు తయారవుతాయనే ఒక ఆందోళన కూడా జనసేనలో ఉందనే ఒక వాదన వినిపిస్తుంది. మరి దాని గురించే కావచ్చు, మరి ఏ కారణాలతో అయినా కావచ్చు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, తర్వాత ఆయనకి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ ఇవ్వలేదు. ఈ బాధ, ఈ ఆవేశం, ఈ అసహనం కొంత వర్మలో ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది బాహాటంగా బయటకు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకపోవటం, పవన్ కళ్యాణ్ ఫోటో పెడతాం అనేది ఒక చిన్న కారణంగా అనిపించినప్పటికీ, ఇవన్నీ ఎప్పటి నుంచో వర్మలో పేరుకుపోయిన అసహనం ఒక్కసారిగా బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది. మరి వర్మ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు గతంలో గెలిచారంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు కూడా అక్కడ టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి గెలిచారనే వాదనలు కూడా వినిపిస్తుంది. ఒకవేళ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు వీళ్ళంతా కూడా వాళ్ళు మేమే సుప్రీం, మాకు మేమే ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఒంటరిగా రాజకీయాలు చేస్తే మాత్రం, వాళ్ళే రాజకీయాలు చేస్తూ టీడీపీని మొత్తం పక్కకు పెట్టేస్తే మాత్రం, వర్మ సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఎన్నికలకి మాత్రం వచ్చే ఎలక్షన్స్లో మరి టీడీపీని కాదని, టీడీపీ నాయకుల్ని కాదని, వర్మని కాదని, నాన్ లోకల్ అయిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి, పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచినా, రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళి పవన్ కళ్యాణ్ వర్మ సపోర్ట్ లేకుండా మరోసారి అక్కడ గెలుస్తారనేది కొంత డౌట్గానే ఉందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ మొత్తం అంటే పిఠాపురం వర్మకి, పవన్ కళ్యాణ్కి పదే జరుగుతున్న ఈ క్లాషెస్ని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తారా, అయితే చూస్తే ఏం చేస్తారో చూడాలి.